వెళ్ళిపోతున్నాము. ఇదంతా కూడా ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, సో ఇవాళ మేము వెళ్ళే బీచ్ పేరు బ్లూ బే బీచ్. మేముండే కాలేజ్ క్యాంపస్ నుంచి 34 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఇది. సో ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఏమి ఉండదు కాబట్టి ఆల్మోస్ట్ 40-45 మినిట్స్లో అక్కడికి చేరిపోవచ్చు. ఇది యాక్చువల్గా ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంది, అందుకే ఆ రూట్ కూడా ఎయిర్పోర్ట్ పక్క నుంచే వెళ్తున్నాము. అక్కడ కనిపిస్తున్నాయి చూసారా ఫ్లైట్స్ అన్నీ కూడా చక్కగా పార్కింగ్లో. యూజువల్గా ఏ బీచ్ దగ్గర అయినా సరే చుట్టుపక్కల 1-2 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో ఇలా బీచ్ హౌసెస్, ఇండివిజువల్ విల్లాస్, రెంటెడ్ అపార్ట్మెంట్స్ లేదా స్టూడియో అపార్ట్మెంట్స్ అని దొరుకుతూ ఉంటాయి. ఎయిర్బిఎన్బి లేదా కొన్ని అఫీషియల్ మారిషస్ వెబ్సైట్స్లో మనం వీటిని ముందుగానే బుక్ చేసుకోవచ్చు. చాలామంది కూడా టూరిస్టులు, లోకల్ అందరూ కూడా సీ సైడ్ దగ్గర హాలిడే స్పెండ్ చేయడానికి లేదా వెకేషన్కి వచ్చినప్పుడు ఇక్కడ చక్కగా ప్రయర్గానే బుక్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారనమాట. సో బీచ్కి అయితే వచ్చేసాము. ఇదే బ్లూ బే బీచ్. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. సొంత ట్రాన్స్పోర్ట్ లేని వాళ్ళకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా చాలా బాగా ఉంటుంది. మార్నింగ్ 6 దగ్గర నుంచి సాయంత్రం 6 వరకు బస్ అలాగే ట్యాక్సీ సర్వీసెస్ కూడా ఉంటాయి. మెట్రో అయితే ఏ బీచ్కి యాక్సెస్ లేదండి. ఇదంతా కూడా బీచ్ సరౌండింగ్సే. ఇక్కడెక్కడైనా సరే ఆ బీచ్ హౌస్లో లేదా ఇలా బీచెస్కి వచ్చి ఆ విల్లాస్లో ఉన్న చుట్టుపక్కల జస్ట్ నడిచేంత దూరంలోనే వాళ్ళకి మెడికల్ షాపు, చిన్న చిన్న సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్ అన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయన్నమాట. సో ఇదంతా కూడా ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ సముద్రం ఉంది కదా, కానీ ఈ ఓపెన్ ప్లేస్ అంతలా కూడా చక్కగా ఇలా క్యాంపెయినింగ్ అని చేసుకుంటూ ఉంటారు. అంటే ఎవరికి వాళ్ళు ఫ్యామిలీస్ వచ్చి బీచ్ మ్యాట్సు లేదా చైర్సు, టెంట్ వేసుకొని ఒక గెట్ టుగెదర్ లాగా మంచిగా స్పెండ్ చేస్తారనమాట. సో మనం కూడా ఒక మంచి ప్లేస్ వెతుక్కొని మన టెంట్ అలాగే చైర్స్ అన్నీ కూడా వేసేసుకుందాం. సో మాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ని కూడా పరిచయం చేస్తాను మీకు. యాక్చువల్గా మిగతా ఫ్రెండ్స్ అందరూ సమ్మర్ హాలిడేస్ అని చెప్పి చాలామందికి ఇండియా వెళ్ళిపోయారు. సో ఓన్లీ 2 ఫ్యామిలీస్ మాత్రమే మాకు కంపెనీ ఇచ్చారు ఇవాళ. దిస్ ఇస్ శ్రీకాంత్ గారు, మెట్రోలో చేస్తూ ఉంటారు. అండ్ దిస్ ఇస్ గౌతమ్ గారు, జేఎస్ఎస్లో చేస్తారు. అండ్ మన స్పెషల్ గెస్ట్ ఉమా గారు ఈజ్ హియర్. ఆయన మాతో చక్కగా కబుర్లు చెప్తూ ఆయన లైఫ్ జర్నీ అదంతా కూడా షేర్ చేసుకుంటున్నారనమాట. అదిగో ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నామని చెప్పాను కదా. సో ఫ్లైట్స్ కూడా చాలా కింద నుంచి వెళ్తాయి. అండ్ ఎవ్రీ 10-20 మినిట్స్కి కూడా ఒక ఫ్లైట్ ఏదర్ ల్యాండ్ అవ్వడమో లేదా టేక్ అవ్వడమో మనం చూస్తూనే ఉంటాం ఇక్కడి నుంచి. యాక్చువల్గా ఇవాళ ఉమా గారికి డే ట్రిప్ ఉందన్నమాట. అదంతా పూర్తి చేసుకొని సాయంత్రం 4-4:30 కల్లా బీచ్కి చేరుకున్నాము. అలా కాఫీ తాగుతూ కొంచెం స్నాక్స్ తింటే బాగుంటుందని చెప్పి ఒక్కొక్కళ్ళము తలా ఒక వెరైటీ చేసుకొని తీసుకెళ్ళాము. నేనేమో పూరి అలాగే చోలే కర్రీ తీసుకొచ్చాను. ఒక ఫ్రెండ్ ఏమో పునుగులు, కొంచెం బజ్జీ, ఇంకొక ఫ్రెండ్ ఏమో పకోడా. దాంట్లోకి ఇదిగో కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ అలాగే కొంచెం సలాడ్. ఒక్కొక్కళ్ళకి ప్లేట్ సర్వ్ చేస్తున్నాం అనమాట. కొంచెం పూరి, పునుగులు అలాగే ఈ బజ్జీ, ఈ మిర్చి బజ్జీని చక్కగా సన్నగా చీల్చి లోపల ఈ తురిమేసిన క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర వేసి పైన కొంచెం నిమ్మరసం చల్లితే చాలా యమ్మీగా ఉంటుంది కదా. నాకు ఇలాంటివి చాలా ఇష్టం అనమాట. కానీ రోజు ఫ్రీక్వెంట్గా అయితే చేసుకోవడానికి కుదరదు. అదే మన ఇండియాలో అయితే చక్కగా కావాల్సినప్పుడల్లా బండి మీదకి వెళ్ళి కొనుక్కొంచు. కానీ ఇక్కడ ఆ చాయిసే ఉండదు కాబట్టి ఇలా అప్పుడప్పుడు అందరం కలిసినప్పుడు చేసుకొని ఎంజాయ్ చేయడమే. నా ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు అందరం చక్కగా ఎంజాయ్ చేసే టైం వచ్చింది. సో అందరం కూడా చక్కగా స్నాక్స్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఉమాగారు అయితే ఒక పక్కన ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు, అలాగే మా పిల్లల్ని కూడా మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నారనమాట. చాలా డౌన్ టు అర్త్ పర్సన్ అనిపించింది. చాలా ఫ్రీగా కలిసిపోయారు. ఆయన పాస్ట్ జర్నీ చెప్తూ ఇంత హార్డ్ వర్క్ చేస్తే కానీ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను అని చెప్పి చాలా టిప్స్ కూడా అందించారనమాట. ఎప్పుడు గివ్ అప్ చేయొద్దు, కన్సిస్టెంట్గా చేస్తూనే ఉండండి, డైలీ వీడియోస్ అప్లోడ్ చేయండి, కాకపోతే మీకు సెల్ఫ్గా మీ న్యాచురల్ వీడియోస్ అప్లోడ్ చేయండి అది ఇదని చెప్పి చాలా మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు. ఆల్మోస్ట్ 7:30 దాకా ఇక్కడే టైం స్పెండ్ చేశాము. సో చాలా మెమరబుల్గా అనిపించింది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. సో అది ఇవాల్టికి ఈ వీడియో. మీకు ఎలా అనిపించింది నా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. బాయ్.